బ్రహ్మాండంగా చేశారు. వెరీ వెరీ హ్యాపీ. జీవితంలో మర్చిపోలేదు. అసలు ఆకలే ఉండలేదు నాకు. మెయిన్ ఏంటంటే ఆకలికి ఆగలేదు, నేను ఆకలే లేదు. ఇప్పుడు ఏదో గురువుగారు చెప్పారు తాగుతున్నాం అంతే. ఏ రోజు లేని ఆనందము ఇలాంటి గ్రూప్ కలిసినప్పుడు చాలా గురువుతోటి చాలా ఎంజాయ్ చేసాము. చాలా చేంజ్ ఒక పేషెంట్ లాగా అట్లా ఉండే. ఇప్పుడు ఎప్పుడు డాన్స్ వేయలేదు. మామూలుగా ఇట్లా పాడంటే ఇట్లా కాపుకొని వచ్చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఫస్ట్ టైం అయితే ఓపెన్ డాన్స్ వేసాను. అది మర్చిపోయి నైట్ కళ్ళగద్దలకు కూడా వేసి ఇది తర్వాత చూస్తే తెలుస్తుంది వాళ్ళు. ఇప్పుడే తెలియదు ఎవరెవరు ఏం చేసింది, ఎవరెవరు ఏం చేసింది తర్వాత. ఒక రోజు ఎక్కువ అనిపిస్తుంది ఆనందం, ఒక రోజు రోజుకి పెరుగుతుంది ఆనందం. అంకులైతే కుర్చీలో కూర్చొని కూడా వేసింది గురువు గారు. మాట్లాడుతుంది హాస్పిటల్లో ఉండి అసలు రాలేనేమో అనుకున్నాను. డైరెక్ట్ హాస్పిటల్ నుంచి సెలైన్ తీసేయించుకుని వచ్చేసాను. అయిపోతుందని డాక్టర్ గారిని అడిగి నర్సుని అడిగి పరవాదీరా ఇలా అని చెప్పేసి నేను అలా కూడా పెట్టలేదు, వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను.